క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య కాలం 20వ ఆదివారపు పఠనాలు మనందరికీ కూడా ఒక స్పష్టమైన పిలుపుని ఇస్తూ ఉన్నాయి. నేటి మొదటి పఠనము ఇర్మియాలాగా నిజానికి నిలబడాలని, గుంటలో పడిన దేవుడు రక్షిస్తాడని మనకి ధైర్యంగా వాస్తవాన్ని, దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని మనం తెలియచేయాలని, అది ఎటువంటి కష్టమైన స్థితిలో ఉన్నా, ఎటువంటి బాధలో శ్రమలలో మనం కూరుకుపోయినా దేవుని యొక్క వాక్యాన్ని మనము చెప్పడానికి ధైర్యంగా ఉండాలని, అలా ధైర్యంగా దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు మనల్ని గుంటలో పడేస్తారు, అంటే చీకటిలో పడేస్తారు, నిలివేస్తారు, త్రోసివేస్తారు. కానీ దేవుడు ఎబెత్మెలెకు అనేటువంటి ధైర్యవంతుని ద్వారా ఎలాగైతే ఆ ఇర్మియాని దేవుడు కాపాడాడో మనల్ని కూడా ఆ ప్రభు కాపాడతాడని నేటి మొదటి పఠనం మనకి పిలుపునిస్తూ ఉంది. రెండవ పఠనము హెబ్రీ పత్రికలో విశ్వాస పరుగు పందములో మనం పరిగెత్తాలని, అలాగ పరిగెత్తేటప్పుడు పాపమును వదుల్చుకుని విశ్వాసముతో ముందుకు సాగాలని, ఆ దృష్టిని మన దృష్టిని యేసు ప్రభుపై ఉంచి పరలోక బహుమతిని మనం పొందుకోవాలని రెండవ పఠనం మనకి తెలియజేస్తూ ఉన్నది. లూకా శుభవార్తలో మనము విన్న వాక్యం ప్రకారం యేసు ప్రభులాగా మనం అగ్ని రగల్చాలని, ఆ అగ్ని పరిశుద్ధాత్మ శక్తి, ప్రేమ, న్యాయం, ధైర్యం, దేవుని యొక్క సాన్నిధ్యం అనే అగ్నిని మనం రగల్చాలని, ఆ అగ్నిని పొందుకుని దేవుని ప్రేమాజ్ఞలని అనుసరిస్తూ ఆ ప్రేమని పొరుగువారితో పంచుకుని ఆ యొక్క దేవుని యొక్క అగ్నిని అందరిలో రగల్చాలని, ముఖ్యంగా మన కుటుంబాలు, మన జీవితాలు, మన సంఘాలు ఇర్మియాలాగా గుంటలో పడిపోయి ఉన్న మనల్ని ఆ ప్రభువు లేవనెత్తాలంటే మనందరము కూడా ఆ అగ్నిని రగిల్చి దేవుని యొక్క ప్రేమ, శాంతి, సమాధానాన్ని మనమందరము కూడా అందరికీ అందించాలని నేటి సువార్తా పట్టణము మనకి పిలుపునిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలు కూడా వెలుగునివ్వాలంటే ఈనాటి వాక్యాలు మనకిచ్చే సందేశం ద్వారా మనందరము కూడా ఆ దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ సత్యమైన యథార్థమైన వాక్యం పట్ల నిలబడుతూ దేవుడిచ్చిన అగ్నిని అందరూ కూడా పొందుకుని ఆ అగ్నిని కడవరకు కాపాడుకుని వెలుగువంతమైన జీవితాలని జీవించడానికి ప్రయత్నించేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.